ఉన్నాయరా గా దుక్నంలో దొరకది పక్క గల్లికి పో ఆడైతే పెద్ద షాప్ ఉంటదని. అబ్బా కొత్త మిఠాయి షాప్ పడ్డదిరా, బయటికి వెళ్ళి చూస్తుంటేనే లక్నవై మైసూర్ పాక్ నోట్లు వేసుకోవాలనిపిస్తుందిరా. ఓ సేటు జర తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టుకోరాదు, మీరు చెప్పింది మాకు అర్థం కాదాయే, మేము చెప్పింది మీకు సమజి కాదాయే. గీళ్ళేందన్నా కాలనీలో 4 ఇండ్లకిన గట్టకపోయిరి గంత పెద్ద దుక్నం పెట్టిండ్రు అంటుంటారు. ఏం వార్త చెప్తున్నామో చాలా మందికి అర్థమయ్యే ఉంటదిలే. భయ్యా తోడ ప్యాస్దాలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం దినామింత జోరాయిచుంటే అటుకెళ్ళి హిమ్మతిన గట్టిగానే వస్తుంది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లా ఎల్లుండి బంధుకు ఆవాజ్ ఇచ్చిరు లోకల్ వ్యాపారులు. మార్వాడిలతోటి పోటీ పడి దందాలు చేస్తున్న మనోళ్ళతో అయితలేదట. మరి ఇది మేము ఆశీర్వాద్ పిండి కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకొని 63 పడుతుంది, 65 అమ్ముతాం. వాళ్ళు 60 రూపాయలు అమ్ముతారు, రేటుకెళ్ళి తెచ్చి అమ్ముతారా మాకు అర్థం అవ్వట్లేదు. మార్వాడు ఇంతకు లొల్లీడ వచ్చిందంటే మొన్న సికింద్రాబాద్ మోండా మార్కెట్ లా ఒక దళితుడిని కొట్టిరట కొందరు మార్వాడీలు. అన్న ముందే సందు ఇరుకుగా ఉంది, ఇక్కడ మీ స్కార్పియో వెహికల్ పెట్టుకున్నారు, మేము ఎట్లా పోవాలా ఎట్లా రావాలని చెప్పంటే, అరే తక్కువ జాతి నా కొడక నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావారా, మేము బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆయన కొట్టడం జరిగింది. అట్లా కొడతారని అడిగిన వాళ్ళకి దమ్కిలు ఇచ్చిరట చాలా మంది వచ్చి. ఏడుకెళ్ళో వచ్చి మా కాడ దందాలు చేసుకుంటా మా మీదకే మలరవాడేందని గోరేటి రమేష్ అనే కళాకారుడు ఒక పాట కైగడితే కరెక్ట్ కాదని అరెస్ట్ చేసిరు పోలీసులు. ఇంత పెద్దగా ఈ మార్వాడీలు మన రాష్ట్రంకి వెళ్ళిపోవాలని కాడుకొచ్చింది. ఈ అన్నకు ఒక మార్వాడి సెట్ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిండు, మా గురించి మాట్లాడితే మంచిగా ఉండదని. సోషల్ మీడియాలో అయితే మోతం అవుతున్నది అనుకోరాదుండ్రి, ఎవ్వల మాట అలకేసాయి. హైదరాబాద్ లో మార్వాడి లేని ఏరియా లేదు, దందాలు లేవు. బంగారం, బట్టలు, చెప్పులు, సెల్ ఫోన్లు, కిరాణాలు, రంగులు, పైపులు, బుగ్గలు, ఫ్యాన్లు, మిఠాయిలు, పానీపూరీలు, ఇట్లా ఎన్ని దందాలు ఉంటే అన్నిట్లలో దిగేండ్రు. మార్వాడి సంఘం మస్తు పవర్ఫుల్. ఎవ్వలకి ఇంత ఆపదన్నా అందరు రప్పు నురుకొస్తారు, ఒక్క కట్టు మీద ఉంటారు. మన లీడర్లతో అల్లం బెల్లం తిరిగి మంచిగానే పతారా సంపాదించారు. మళ్ళా 2 నెంబర్ మాల్ తెచ్చి అగ్వసగో కమ్మి మా దందాలు ఖరాబ్ చేస్తున్నారు అనేది లోకల్ వ్యాపారస్తుల మాట. ఇదే ముచ్చట సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ముంగట ఎల్లబెడితే, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు, వాళ్ళంటురా. ఎమ్మెల్యే రాజాసింగ్ సారు, మాధవిలత మేడం కూడా మార్వాడీలకు ఫుల్ మద్దతు ఇచ్చిరు. బిజినెస్ ఎవరు ఏడైనా వేసుకోవచ్చు నాని. ఇంకో మాట ఏమంటారు అంటే, ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. రోహింగ్యాలంటే ఏరే దేశంకి వెళ్ళి దొంగతనంగా మన దేశంలోకి జొర్రినోళ్ళు. ఇంట్లో ఎవరిది కరెక్టో ఎవరిది తప్పో చెప్పుడు మా పని కాదు గాని, మార్వాడీలకు మనోళ్ళకు నడుస్తున్న లడాయి ఏడు దాకా పోతుందో ఏమో. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు.